యేసయ్య నామంలో ఈ బైబిల్ పట్టణంను సమర్పించి మన అందరినీ కూడా సమర్పించి ఉపదేశం అడ్డగింపచే ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులని యేసయ్య నామంలో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చెప్పినట్టుగా 14 అధ్యాయంలో ఇంతవరకు ప్రకటన గ్రంథంలో మనం పూర్తి చేసి ఉన్నాము. దాదాపు మనం 48 తరగతులు పూర్తి చేసాము. ఇది 49. మరి మధ్యలో ఆరోగ్య పరిస్థితి వల్ల ఒక 4 నెలలు మనం ధ్యానం చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు అయిపోయి ఉండేది. ఎందుకంటే ఇంకో 4 నెలలు పడుతుంది అనమాట పూర్తి చేయడానికి, వారం కరెక్ట్గా చేస్తే. ఈరోజు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం మనం ఫుల్గా పూర్తి చేస్తాము. ఎందుకంటే దాంట్లో ఉన్న అంశంలో వచ్చేసి అన్ని కూడా ఈరోజు మనకు ఇవ్వబడిన సమయం సరిపోయేట్టుగా ఉంది. ఇంకోటి 8 వచనములే ఉన్నాయి, అది పాయింట్ కాదు, కానీ ఇవ్వబడిన సమయంలో ఈరోజు మనం అధ్యాయంలో ముగించవచ్చు. అంటే ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేయగానే ఇక్కడ టైటిల్ చూస్తే ఇంకా చివరి గడియ తీర్పు అనేది ఇంకా రాలేదు అని చెప్పేసి అక్కడ టైటిల్ ఉంటుంది. మరి చూస్తే 15వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, అయిపోతుంది అన్ని ఇంకా ముగింపు వచ్చేస్తుంది అయినట్టుగా మనకు ఫీలింగ్ ఉంటుంది. మరి తీర్పు అప్పుడే కాదు, తర్వాత 16, 17, 18, 19 సో అలా వస్తాయన్నమాట. అందుకని ఈరోజు మనం ధ్యానం చేసేటప్పుడు తీర్పు వచ్చేసిందో అని అనుకోవద్దు. తీర్పు రాబోయే ముందు ఏమేమి ఉందో అవన్నీ ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఈ అధ్యాయం నుంచి మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇంతవరకు కొత్త విషయాలు వస్తున్నట్టు ఉంటుంది. ఈరోజు కూడా కొత్త విషయాలు వస్తుంటుంది. మరి ఈరోజు ధ్యానం వినేటప్పుడు మనం ముగింపుకి వెళ్ళబోతున్నాము అనే ఒక మనస్తత్వం మనకు కలుగుతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఆడబోయే ధ్యానం చేయబోయే విషయములు అన్నీ కూడా అలాంటి విషయములు. అందుకని ఇప్పుడు 15వ అధ్యాయం ఈరోజు మన ధ్యానం ఉండేది అన్ని కూడా త్వరగా అయిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ మనకి ఇస్తుంది. అలా ఉంటుంది. ముందు మనం ఏం చేస్తాం, మైక్ తీసుకుని ఇక్కడ ఉండేవాళ్ళు తెలుగులో ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనములు మీరే చదివండి. గట్టిగా కంటిన్యూగా మీరే చదివండి. తర్వాత మనం ఎప్పుడు ధ్యానం చేసినట్టుగా వచనం వెంబడి మనం వచనం ధ్యానం చేస్తూ వెళ్దాం. ప్రకటన రెవల్యూషన్ 15th చాప్టర్ ఫస్ట్ ఆల్ 8 వర్సెస్. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 8 వచనములు చదవండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్లు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్లు చేతపట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు తట్టీలు కట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడా 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు
ఎవడనూ ప్రవేశింపచాలకపోయాను. ఆమేన్. ఓకే. ఇప్పుడు మీరు విన్న దాంట్లో మీకు ఏదో కొంచెం మీకు అర్థమై ఉంటే ఇప్పుడు ఇది చూస్తే చివర్లో జరగబోయే తీర్పు గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. చివర్లో జరగబోయే తీర్పు, ఆ తీర్పు దేనిపైన? ఈ భూమిపైన వచ్చే తీర్పుగా మనకి అనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్లో 2 వెర్షన్లు తీసుకుంటాను బైబిల్లో. ఎన్ఐవి అనే వెర్షన్లో వచ్చేసి బౌల్ సెన్స్ ఉంటుంది. అంటే దేవుని ఉగ్రత కలిగిన ఆ పాత్రల తీర్పు అంటారు దీన్ని ఎన్ఐవిలో. మరి కేజేవిలో చూస్తే దాని వయల్స్ అంటారు. వయల్స్ అన్నా బౌల్ అన్నా రెండు ఒకటే, పాత్రల తీర్పు అని అర్థం. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళ కోసం ఇది మనం చెప్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది కోపం కాదు, ఉగ్రత అంటే మహా భయంకరమైన కోపం అన్నమాట. అంటే ఇంకా దానిపైన ఒక కోపం అనేది లేదు. అంత కోపం వచ్చేసి ఇప్పుడు భూమిపైన రావడానికి సిద్ధంగా ఉన్నది. అర్థమైందా? భూమిపైన రావడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు ఉండే వాతావరణం చూస్తే ఇది ఏడో బూర మోగేటప్పుడు ఇవన్నీ జరగబోతుంది కదా. ఇది మనం ఇప్పుడు మాట్లాడేది. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అయిపోయింది. రెండో 3.5 సంవత్సరం మనం ఇంకా చూడబోతున్నాం. మరి ఇంతవరకు 6 బూరలు మోగిన దాంట్లోనే, అంటే 7 ముద్రల తీర్పు, ఆ తర్వాత 7వ ముద్ర అయిన తర్వాత ఏమైంది? బూరల తీర్పు మొదలైంది. మరి 6 బూరలు అయిపోయింది. ఇప్పుడు 7వ బూర. 7వ బూర మోగిన వెంటనే ఇప్పుడు ఏమైంది? పాత్రల తీర్పు, 7 పాత్రల తీర్పు. మరి ఇప్పుడు ఈ వాతావరణంలో భూమి ఎలా ఉందంటే చివర్లో చూసాం. ఏం చూసాం? భూమి చాపలాగా వేలాడుతుంది అనే పరిస్థితి వచ్చింది కదా. ఈ వాతావరణంలో ఆ మిగిలి ఉన్న భూమి, ఆ మిగిలి ఉన్న జనాభా ఉన్నారు కదా, వాళ్ళపైనే ఏమొస్తుంది? ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఆలోచన చేశారా? ఈ వాతావరణం మీరు మనసులో తెచ్చుకుని ఇప్పుడు వినండి, సరేనా? ఇప్పుడు దేవుని ఉగ్రత భూమిపైన రావడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. సమయం కూడా అయిపోయింది కదా. మరి ఇప్పుడు రాబోతుంది అని ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అని చూస్తే ఇక్కడ 16వ అధ్యాయంలో, ఎన్నో అధ్యాయంలో? 16వ అధ్యాయంలో మనకు ఏమవుతుంది? సరేనా? మరి 16 దేవుని పాత్రల తీర్పు మొదలవుతుంది. 17-18లో ఏమవుతుందంటే ముగింపు వచ్చేట్టుగా ఉంటుంది. ముగింపు వస్తుంది. దేనికి ముగింపు వస్తుంది అంటే, మీకు బాగా అర్థం చేసుకుంటే ఈ లోకంలో 2 విషయములు ఉన్నాయి. బబులోను కూలిపోయిన విన్నాం కదా. ఈ బబులోను అనేది ఏంటి అని చూస్తే బబులోను 2 విషయంగా ఉంటది. 2 అంశముల కింద బబులోను చూస్తాం. ఒకటి రాజకీయ వ్యవస్థ అయిన బబులోను, అంటే ఈ లోకమును పాడు చేసిన రాజకీయ వ్యవస్థ అయిన బబులోను. ఇంకోటి ఇదే ఈ లోకంను ఒక్కడి గుప్పట్లు తీసుకొచ్చిన ఆర్థిక వ్యవస్థ అయిన బబులోను. అర్థమైందా? ఈ 2 కూడా, అంటే ఈ 2 అంటే మొత్తం లోకం ఎవరి వశం వెళ్ళిపోయింది? అంత్యక్రీస్తు వశం వెళ్ళిపోయింది. అంత్యక్రీస్తు ఎవరై ఉన్నారు? సాతాను పూర్తిగా వాని శక్తి, బలము, అధికారం అన్ని వాడికి ఇచ్చి ఈ రాజకీయ వ్యవస్థ గాని, లోకం సంబంధించిన రాజకీయ వ్యవస్థ గాని, తర్వాత ఆర్థిక వ్యవస్థ గాని ఎవరి దగ్గర వెళ్ళిపోయింది? అంత్యక్రీస్తు దగ్గర వెళ్ళిపోయింది. ఈ పరిస్థితులలో ఇప్పుడు ఉండేటప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అయిపోయింది. ఇప్పుడు రెండవ 3.5 సంవత్సరంలో ఇప్పుడు మనం మాట్లాడే విషయంలో మొదలైంది. మరి 17-18లో ఈ బబులోను కూలిపోయినట్టు ఉంది కదా. ఈ బబులోను రాజకీయ వ్యవస్థ అయిన బబులోను, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ అయిన బబులోను కూడా కూలిపోతుంది. ఎందుకు? దేవుని తీర్పు అక్కడ వస్తుంది. మరి 19వ అధ్యాయంలో చివరి విషయం ఏంటి? చివరి అంశం ఏంటంటే యేసయ్య రారాజుగా దిగి రావడం. 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపు అవడం, యేసయ్య రారాజుగా దిగి రావడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. అంటే ఇవన్నీ చూస్తే మనం ఏమనిపించింది? ప్రకటన గ్రంథం ముగింపుకు వచ్చింది అని చెప్పేసి కదా. అది
ఇప్పుడు అదే కరెక్టే. ఇప్పుడు మన వచనం వెంబడి వచనం ఒకటి తర్వాత మనం వెళ్దాం. ప్రకటన 15:1 చదవండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగులు చేతపట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. అర్థమైందా ఇప్పుడు మీకు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని యొక్క ఉగ్రత ఏ రూపంలో రాబోతుంది? తెగులు రూపంలో రాబోతుంది. ఆ సమయంలో ఎవరున్నారో వాళ్ళపైన దేవుని యొక్క ఉగ్రత తెగులు రూపంలో రాబోతుంది. సరే, ఇక్కడ తెగులు అనే తెలుగు పదముకు ఇంగ్లీష్ లో ప్లేగ్స్ అని వాడబడింది. ప్లేగ్స్ అంటారు. మరి ఈ ప్లేగ్ అనే ఈ ఇంగ్లీష్ పదముకు గ్రేక పదం వచ్చేసి ప్లేగే. అంటే ఇంచుమించు ఒకటే, ప్లేగే అంటే దాని ఏమర్థం అంటే, మనకి నార్మల్గా తెలుగులో తెగులు అనగానే ఏమనుకుంటాం? ఏదో పురుగులు వచ్చి పడతాయి అంతేనా? అదే అనుకుంటాం. ఇప్పుడు కరోనా వైరస్ తెగులు అన్నాం, అదేదో పురుగు లాంటిదే కదా, కంటి కూడా కనిపించట్లేదు కదా. మరి ఇక్కడ అర్థం అది కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పబడిన ఈ ప్లేగ్ వచ్చేసి గ్రేక పదం నుండే ప్లేగే అని ఉంది కదా. దీనికి అర్థం వచ్చేసి ఏంటంటే, నాశనం కల్పించే, చాలా ప్రదేశంలో నాశనం కల్పించే ఒక బాధకరమైన విషయం అని దానికి అర్థం. అర్థమైందా మీకు? నాశనం కల్పించే లేకపోతే బాధ కల్పించే, చాలా ప్రదేశంలో వచ్చే, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వైడ్ స్ప్రెడ్ అఫ్లిక్షన్ అంటారు, లేకపోతే కలామిటీస్ అంటారు. ఇప్పుడు ఎక్కడన్నా భూకంపం వచ్చింది అనుకోండి, ఏమంటారు? నేచురల్ కలామిటీ అంటారు కదా. అలాగే భూకంపం కాకుండా ఇప్పుడు సునామీ లాంటిది వచ్చింది అనుకోండి, నేచురల్ కలామిటీ అంటారు. అలాంటిది ఇక్కడ ఆ గ్రేక పదం నుండి అర్థం ఏంటి? అలాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ వచనం మనకు ఏం చెప్తుందంటే, 7 బాగా అర్థం చేసుకోండి, వాళ్ళు వదలేండి అమ్మా. 7 వేరే వేరే వ్యత్యాసమైన నాశనం చేయబోయే బాధాకరమైన తెగులు రాబోతుంది. అంతేనా? అదే కదా చెప్పింది. ఇప్పుడు 7 తెగులు అంటే 7 పాత్రల తీర్పు ఒకటొకటి కూడా ఒక తెగులుకి సమానం. అది ఏ రూపంగా వస్తుందని మనకి తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. మరి ఇక్కడ ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఇదే కడవరి తెగులు అని మనం నేర్చుకున్నాం కదా. అదే కదా చెప్పింది, ఇది కడవరి తెగుళ్ళు అని చెప్పేసి. కడవరి తెగుళ్ళు అంటే బాగా అర్థం చేసుకోవాలి. కడవరి తెగుళ్ళు అంటే ఇంకా దీని మీద భూమిపైన ఏ తెగులు రాదు అని అర్థం. మరి ఒక్క నిబంధన, ఇదే కడవరి తెగులు. 7 పాత్రల తీర్పుతో అయిపోయింది. ఇంకా దాని తర్వాత భూమి ఉండదు. సరేనా? అంటే భూమి ఉండదంటే భూమిలో పాపం చేసేవాళ్ళు కానీ, అన్యాయం చేసేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది అయినప్పుడు ఇంకా యేసయ్య వచ్చేస్తే, యేసయ్య వచ్చిన తర్వాత ఏముంది? ఇంకా ఆయన ఏలుబడిలో ఉంటుంది. 1000 ఏండ్ల సంవత్సరంలో ఆయన ఏలుబడిలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు కడవరి తెగుళ్ళు ఈ 7 అయిన తర్వాత ఇంకొక తెగులు రూపంగా, అంటే ఇంకా ఈ భూమిని నాశనం చేసేట్టుగా బాధాకరమైన విషయములు ఏమి, నేచురల్ కలామిటీస్ అలాంటి కలామిటీస్ ఏమి జరగదు. సరే, మరి ఒక నిబంధన అన్నాం కదా. ఆ నిబంధన ఏంటి అని చూడముందు అది ఎక్కడుందని చూస్తే జకర్యా 14 అధ్యాయంలో ఉంది. ఆ నిబంధన ఎక్కడుంది? జకర్యా 14 అధ్యాయం. నిబంధన ఏంటి అంటే 14లో 17-18 ఇలా చెప్పబడింది. ఏం చెప్పబడింది అని చూస్తే, ఇప్పుడు ఈ 7 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడాలి. 7 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఒక నిబంధన అన్నాం కదా. ఆ నిబంధన ఏంటంటే, 7 ఏండ్ల శ్రమల కాలం అయిన తర్వాత రారాజు యేసయ్య వచ్చిన తర్వాత అందరిని నాశనం చేసి మిగిలిన వాళ్ళను యేసయ్య పరిపాలన చేస్తారు కదా. 1000 ఏండ్ల పరిపాలన ఉంది కదా. ఆ పరిపాలన చేసేటప్పుడు ప్రతి దేశం నుండి జనాలు ఏం చేయాలి తెలుసా? సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి వెళ్ళి యేసయ్యను ఆరాధించాలి. ఇది నిబంధన.
ఒకవేళ అలాగా ఏదన్నా ఒక దేశం 2 దేశంలో అలా వెళ్ళి ఆరాధన చేయలేదంటే ఆ దేశంకు దేవుడు వర్షంలో ఆపేస్తాడు. ఇది ఒక నిబంధన. అర్థమైందా? తెగుళ్ళు 7 కడవరి తెగుళ్ళే, లేదని చెప్పలా. మరి ఈ 7 అయిన తర్వాత 7 శ్రమల కాలంలో, అర్థమైందా? 7 శ్రమల కాలంలో యెరూషలేమును రాజధానిగా పెట్టుకుని యేసయ్య అక్కడ పరిపాలన చేస్తుంటే ఆ యేసయ్యను ఆ రారాజును యేసయ్యను ఆరాధన చేయడానికి ప్రతి దేశం ఉండే జనాంగం సంవత్సరానికి ఒకసారి ఏం చేయాలి? అక్కడ వెళ్ళి అక్కడ ఆరాధించాల్సిందే. ఒకవేళ ఏదన్నా ఒక దేశం ఆరాధన చేయలేదంటే ఏమవుతుంది? ఆ దేశంకి వర్షం కురవదు, దేవుడు ఆపేస్తాడు. చదవండి ఇప్పుడు జకర్యా 14వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు చదవండి. చదవండి అమ్మా. జకర్యా 14, 16 నుంచి 19. యూదావారు 14వ అధ్యాయం 16వ వచనం నుంచి. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి అయిన యెహోవాయును రాజులకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఇంకా లోకమందు ఉన్న కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజును మొక్కుటకై యెరూషలేముకు రాని వాళ్ళందరి మీద వర్షము కురవకుండును. ఇంకా ఐగుప్తు కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆశ్రయించుటకై రాని అన్యుల జనులకు తాము నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తులకును పర్ణశాల పండుగ ఆశ్రయించుటకు రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. అర్థమైందా మీకు? ఎక్కడ? జకర్యాలో దేవుడు అప్పుడే చెప్పేసి ఉన్నారు, ఇది ఆ సమయంలో జరగాలి. ఒకవేళ వాళ్ళు రాలేదంటే ఏటా వత్తురుంది కదా, ఒకవేళ రాలేదంటే ఓకే. ఐగుప్తుని ఎందుకు ఇక్కడ చెప్పారంటే అది ఉదాహరణగా చెప్పింది. ఐగుప్తుని చెప్పింది ఉదాహరణంగా. ఐగుప్తైనా కానీ ఏ దేశమైనా కానీ ఇశ్రాయేలుకి వెళ్లాల్సిందే. యెరూషలేమును రాజధానిగా పట్టుకుని యేసయ్య అక్కడ పరిపాలన చేస్తే యెహోవా తండ్రిని యేసయ్యని అక్కడ వెళ్ళి వాళ్ళు ఆరాధన చేయాల్సిందే. అది చేయలేదు, మేము రాము అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి వర్షము కురవదు. సరే, ఇప్పుడు ఆ జకర్యా 14:16 మరియు అని మొదలు పెట్టారు కదా, చదవండి. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందుండు ఉండండి. ఇక్కడ తెలుగులో లేనిది ఇంగ్లీష్ లో ఒకటి ఉంది, అందుకే చదివించాను. తెలుగులో లేనిది ఇంగ్లీష్ లో ఏముందంటే ఇంగ్లీష్ లో ఏముందంటే స్టార్ట్ చేసేటప్పుడే 14:16 స్టార్ట్ చేసేటప్పుడే ఇన్ ద ఎండ్ అనేసి ఉంది. ఏమనుంది? ఇన్ ద ఎండ్ అంటే చివరిలో కదా. ఆ చివరిది ఇదే. అర్థమైందా? అది ఓకే. చివరిది అంటే ఏది అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడింది. ఆ తర్వాత సంఘం లేదు. ఇక్కడ సంఘం ఆ తర్వాత పైన ఉంటుంది. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడితే సంఘకాలం ముగింపుకు వచ్చింది. సంఘకాలం ముగింపుకు వచ్చిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం మొదలైంది. 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన మొదలైంది. 1000 ఏళ్ల పరిపాలన మొదలైన తర్వాత ఆ యుగం ముగింపు ఉంది కదా, దాని గురించి ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని మాట్లాడుతుంది. అప్పుడు ఆ చివరిలో అని జకర్యా రాసిన ఇన్ ద ఎండ్ అనేది ఆ చివరి క్షణంలో
ఆ చివరి సమయంలో. ఎందుకంటే యేసయ్య వచ్చేటప్పుడే ఈ ఈ ఈ భూమి పైన మొత్తానికి రణగలంగా ఉంటది. అన్ని దేశాలు ఒక్కడిపోయిన వాడిపోయిన వీడు దాడి చేయడం, వాడిపోయిన వీడు ఇప్పుడే ఎలాగుంది చూస్తున్నాం కదా. ఇది ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా భయంకరంగా ఎక్కువ అవుతుంది. యేసయ్య వచ్చేటప్పుడే అలాగుంటది. సరే, పర్ణశాల పండుగ అన్నాం కదా. ఈ పర్ణశాల పండుగ అనేది ఏంటి కదా? ఈ పర్ణశాల పండుగ అనేది ఏంటి అని ఒకసారి చూసుకుందే, బైబిల్ తీయద్దు మరి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనములు మనం చూస్తే మనకి పర్ణశాల పండుగ గురించి ఉంటది. అంటే ప్రతి ఏటా ఇశ్రాయేల్ జనాంగముకు 3 పండుగలు కంపల్సరీ. 3 పండుగలు వాళ్ళకి కంపల్సరీ. వాళ్ళు ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కానీ ఇశ్రాయేల్ వచ్చి యెరూషలేముకి రావాల్సిందే, ఆ పండుగ అనుసరించాల్సిందే. దాంట్లో ఒక పండుగ పర్ణశాల పండుగ. ఈ పర్ణశాల పండుగ అంటే 3 పండుగలు ఏంటంటే, ఒకటి అన్లీవెండ్ బ్రెడ్ అంటారు, అంటే పులియని రొట్టెల పండుగ. రెండవది వచ్చేసి కోత కోస్తారు కదా, ద ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ అంటారు, కోతకాల పండుగ రెండవది. మూడవది వచ్చేసి ఇది పర్ణశాల పండుగ. ఈ 3కి ప్రతి సంవత్సరం, అప్పుడు మాత్రం కాదు ఇప్పుడు కూడా, ఇశ్రాయేల్ జనాంగం లోకంలో ఈ భూమిలో ఎక్కడున్నా కానీ అందరూ యెరూషలేముకి వచ్చి ఈ పండుగ, మొత్తం 7 పండుగలు, బట్ ఈ 3 పండుగలు మాత్రం రావాల్సిందే, అనుసరించాల్సిందే. ఈ పర్ణశాల పండుగ అనేది 6 రోజులు జరుగుతుంది. ఇది కోతకాల పండుగ అయిన తర్వాత అనుసరించే పండుగ ఇది. అర్థమైందా? ఈ పండుగ ఏంటంటే కోతలన్నీ అయిపోయింది, అన్ని దేవుడు వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన ఆ పంట నుంచి ఆ ఫలం ఉంటది కదా, ఇవన్నీ పెట్టుకుని చాలా సంతోషంగా వాళ్ళు సెలబ్రేట్ చేసే ఒక పండుగ ఈ పర్ణశాల పండుగ అని చెప్పేసి. అర్థమైందా? ఇప్పుడు ఈ పండుగ యేసయ్య యెరూషలేము రాజధానికి పట్టుకుని 1000 ఏండ్ల పరిపాలన చేస్తుండేటప్పుడు ఈ పండుగ అనుసరించడానికి ఎవరు రావాలి? అందరు దేశాలు అందరూ అక్కడ వెళ్ళాల్సిందే, ఈ పండుగ వాళ్ళు అనుసరించాల్సిందే, అక్కడ వెళ్ళి సంతోషంగా ఉండవలసిందే. ఎవరన్నా అక్కడ వెళ్ళని దేశంకి ఇప్పుడే మనం చదివాము, వర్షము వాళ్ళకి కురవదు అని చెప్పబడింది. మరి ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణంగా ఐగుప్తును ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఇది తప్పితే, ఈ ఒక నిబంధన, ఈ ఒక కండిషన్ తప్పితే ఈ 7 తెగులతో ఇంకా దానిపైన భూమిపైన ఏ తెగులు రాదు. ఇది ఒక కండిషన్. ఈ కండిషన్ తప్పితే ఇంకా వచ్చిన ఈ 7 తెగులే, దీని తర్వాత ఏమీ ఉండదు. సరే, ఇప్పుడు ఎందుకోసం దీని చివరిలో వచ్చే తెగుల నుంచి మనం చెప్తున్నాం. 7 తెగుళ్లను ఎందుకు చివరిలో వచ్చే తెగుల నుంచి చెప్తున్నాం అంటే, అక్కడ దేనికోసం దీని చివరి తెగులని చెప్పబడిందంటే, ప్రకటన గ్రంథం 15:1 వచనంలోనే ఆన్సర్ ఉంది మనకు. చదవండి, ప్రకటన 15:1. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన చూచి తిని ఏమనగా 7 తెగులు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగులు. దేవుని కోపం సమాప్తమైంది. అది ఆన్సర్. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను అనుంది. అంటే దేవుడు ఎక్కడ కోపడ్డాడు? మొదట్లో దేవుడు ఎక్కడ కోపడ్డాడు? దేవుడు మొదట్లో ఎక్కడ కోపడ్డాడు? ఎక్కడ? ఏదైనా వనములో ఆదామవ్వలు పాపం చేస్తే అప్పుడు దూరమైనాం మనం కదా. ఇప్పుడు దగ్గర అవ్వాలి కదా. దగ్గర అవ్వాలంటే ఏమవ్వాలి? దేవుని ఉగ్రత. ఓకే, ఏదైనా వనంలో పడిపోయిన తర్వాత నుంచి మొదలైంది దేవుడు తనను తగ్గించుకుని ఏం చేశాడు? ప్రతిసారి ఆయన డైరెక్టివ్ వచ్చాడు. తర్వాత ఏం చేశాడు? ప్రవక్తల ద్వారా వచ్చాడు, న్యాయాధిపతులు నియమించాడు కదా, చిన్న పెద్ద ప్రవక్తలు అందరితో వచ్చాడు. ఇవన్నీ వచ్చిన జనాంగం సరే అవ్వలా.
తన కుమారుని పంపించి అందరి పాపములను తీసి దగ్గర చేర్చుకున్నారు. మరి అయినా గాని ఇంకా అన్ని జనులు ఈ లోకమును, ఆయన సృష్టిలో ఉండే ఈ లోకమును పాడు చేస్తుంటే ఆయన ఊరుకుంటాడా? అందుకని ఈ ఉగ్రత ఇప్పుడు ఈ చివరి 7 తెగులతో ఏమవుతుంది? సమాప్తం. ఏంటి? దేవుని యొక్క ఉగ్రత సమాప్తమాయెను. అందుకని ఈ 7 తెగులను కడవరి తెగుళ్ళు అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ లో పదం వాడబడింది. ఏ పదం అంటే తెలుగులో ఉండే సమాప్తమాయెను అని ఉంది కదా, ఆ తెలుగు ఉండే సమాప్తమాయెను అని దీనికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం కంప్లీటెడ్. ఈ కంప్లీటెడ్ అనే పదముకు గ్రేక పదం వచ్చేసి టెలాహో అని. ఈ టెలాహో అంటే దానికి ఏమర్థం అంటే పూర్తిగా ఒక గురి నెరవేర్పు, ఒక గోల్ వచ్చేసి నెరవేర్పు వచ్చింది అని చెప్పడానికి. అంటే దేవుని కోపం సమాప్తమాయెను అనేది ఇక్కడ గురి కాదు. మరి దేవుని కోపం సమాప్తం అయ్యేటప్పుడు ఏమి జరుగుతుంది అని చెప్తే యేసయ్య రారాజుగా దిగి వస్తున్నాడు. ఇప్పుడు చివరి నెరవేర్పు ఏంటి? ఈ లోకముకు చివరి నెరవేర్పు ఏంటి? యేసయ్య రావాలి, అంతే కదా. యేసయ్య వచ్చి ఉండే జనాంగం అందరినీ కూడా ఏం చేయాలి? పరిపాలించాలి. ఆ ఉద్దేశం, ఆ గురి ఏమవుతుంది? ఆ నిరీక్షణ ఏమవుతుంది? నెరవేర్పుగా వస్తుంది. అందుకని ఇది కంప్లీటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. మరి యేసయ్య రాజ్యంలో పరిపాలన చేసినా గానీ ఒక్క నిబంధన, ఆ నిబంధన ఏంటి? అన్ని దేశంలో యెరూషలేము రాజ్యానికి పట్టుకుని యేసయ్య పరిపాలన చేస్తే వాళ్ళు వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక్కసారి వెళ్ళి పర్ణశాల పండుగను ఆశ్రయించాల్సిందే. అది ఓకే. ఇప్పుడు ఈ ధవల సింహాసనం అంటే మన 1000 ఏండ్ల పరిపాలన ఉంది కదా, ఈ 1000 ఏండ్ల పరిపాలన ఎలా ఉంటుంది అని చూస్తే మనకు ముందే తెలుసు. తీయండి, ఐసియా 11:6-9 వచనములు చదవండి. ఐసియా 11వ అధ్యాయం, ఐసియా 11th chapter 6-9. ఐసియా 11:6-9 చదవండి. తోడేలు గొర్రెపిల్ల యొద్ద మీరే చదివండి గట్టిగా. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఆమేన్. అర్థమైందా ఈ వచనంలో? అంటే అంటే ఏదైనా వనంలో ఆదామవులు పాపం చేయ ముందు ఉన్న వాతావరణం ఇదే వాతావరణమే. ఇప్పుడు ఐసియాలు మనం మాట్లాడుతున్నాం కదా, ఇది ఎప్పుడు? యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన వస్తారు కదా, వచ్చేటప్పుడు ఇది అంటే సింహము ఏం చేస్తుందంట? గడ్డి మేస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా వనంలో ఆదాము పాపం చేయ ముందు అలాగే ఉండింది. ఏ ఒక జంతు కూడా ఇంకో జంతును చంపి తినలా, గడ్డే తినింది. అక్కడ నాన్ వెజ్ లేదు, అన్ని వెజిటేరియనే. ఏది జంతువులో కూడా అంతే కదా. మరి అలాంటి వాతావరణం యేసయ్య 1000 ఏండ్ల పరిపాలనలో మరి వస్తుంది. వచ్చేటప్పుడు పాము పుట్ట ఉంది కదా, పాము పుట్టలో చిన్నపిల్లలు వెళ్ళి చేయితే ఏమవుతుంది? పాము కరుస్తుంది. అప్పుడు కరవదు. రోడ్లో చిన్నపిల్లలు ఆడుకుంటే కారు వచ్చి యాక్సిడెంట్ చేయదు. ఏంటి? కారు వచ్చి యాక్సిడెంట్ చేయదు. అది యేసయ్య పరిపాలన. అందరికీ ఫ్రీడమ్ ఉంది, అంత స్వేచ్ఛ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన్నే డైరెక్ట్ వచ్చి ఆయన ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి. అర్థమైందా? అలాంటి ఒక వాతావరణం 1000 ఏండ్ల పరిపాలనలో. మరి యేసయ్య 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? ఏం చేస్తాం? ఎత్తబడే సంఘంలో ఎత్తబడితే ఎక్కడుంటాం? ఎత్తబడే సంఘంలో ఎత్తబడితే ఆయనతో ఏలుబడి చేస్తాం. లేదా ఎక్కడో ఏదో గ్రహంను మనగిచ్చి ఇది నీకు ఇవ్వబడినప్పుడు సాతాన్ని ఈ భూమిని ఏలుబడి చేస్తున్నాడు కదా, అలాగే మనకు వేసే బిడ్డలు కాబట్టి ఆయన మనకు అనుమతిస్తే మనం అలాంటి పనులు ఇక్కడ చేయాలి. ఎలాంటి పనులు? ఎత్తబడ ముందే అలాంటి పనులు చేయాలి. యేసయ్య పరిచర్యలో అలాంటి పనులు చేస్తుంటే దానికి సంబంధించిన బహుమతులు మనకు వస్తుంది. ఎక్కడో గ్రహం నుంచి మనకి
దీన్ని నువ్వు ఏలుబడి చెయ్యి అంటారు. ఏలుబడి చేయడానికి ఏమేమి కావాలో అన్ని అవగాహనని దేవుడు ఇస్తాడు. అర్థమైందా? లేదు, యేసయ్య మనను ఆయనతో పాటుని పెట్టుకుని ఈ లోకమును ఏలుబడి చేయడానికి మనను నియమించవచ్చు. ప్రధానులుగా, అధికారులుగా మనను నియమించవచ్చు. మరి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఎత్తబడే సంఘంలో ఎత్తబడే గుంపులో ఉండాలి. విడవబడే గుంపులు ఉంటే ఏం చేస్తాం? 1000 ఏళ్ల పరిపాలన మనం కూడా అంటే 7 ఏళ్ల శ్రమల కల్లా అన్నిట్లో తప్పించుకుని వచ్చేస్తే అవకాశమే లేదు తప్పించుకోవడానికి. ఒకవేళ తప్పించుకుని వస్తే 1000 ఏళ్ల పరిపాలనలో యేసయ్య పరిపాలన చూడొచ్చు. అర్థమైందా? సరే, ఇప్పుడు ప్రకటన 15, 2, 3, 4 వచనములు చదవండి. మరియు అగ్నితో కలిసి ఉన్న అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని ఆ క్రూర మృగమును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడగా వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారు ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచి తిని వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు నీ న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు? నీ నామమును మహిమపరచని వాడు ఎవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఆమేన్. ఇక్కడ దేవుడు కూర్చున్న సింహాసనం ఉంది కదా, అది ఎలా ఉంది అని ఇక్కడ చెప్పబడింది. ఎలా చెప్పబడింది అంటే సముద్రం ఉందా? సముద్రం వచ్చేసి కొన్ని సమయంలో సముద్రం ఒడ్డు నుంచి చూస్తే దాంట్లో సూర్యుడు వెలుగునిస్తే ఎలా ఉంటది? సూర్యుడు పగటిపూట ఆ వెలుగు వచ్చి అక్కడ పడితే అది అద్దంలాగా ఉంటుందా లేదా? నీలే అద్దంలాగుంటది. ఇక్కడ దేవుడు కూర్చున్న సింహాసనం ఎలాంటి స్థలములో ఉంది అని ఇక్కడ చెప్పబడింది. దేవుడు కూర్చున్న సింహాసనం. ఓకే, ఇది మీరు కొత్తగా వినకూడదు. ఎందుకు చెప్పండి? ఇదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఇది మనం చూసాం. గుర్తుందా మీకు? చదవండి ఒకసారి. ప్రకటన 4, 6వ వచనం. ప్రకటన 4, 6వ వచనం. ప్రకటన 4వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి చాలు సముద్రము ఉన్నట్టు ఉండెను. అంటే అక్కడ చూస్తే దేవుడు కూర్చున్న సింహాసనం ఉందే, అది అంటే ఊహించలేము. ఏదో మన తోచింది. అంటే యోహాను డైరెక్ట్ దర్శనం చూసేటప్పుడు ఆయన కనిపించింది, ఆయన రాశాడు. కానీ అది ఎలా ఉంటుందని మనం వెళ్ళి చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఇలా ఉంది. ఎందుకంటే యోహాను దాన్ని చూసేటప్పుడు ఆయనకు లోక జ్ఞానం ఉంది. ఈ లోకంలో అన్ని చూసి వెళ్ళాడు కాబట్టి అక్కడ అలా అనిపించింది కాబట్టి రాశాడు. మరి నిజంగా ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఇప్పుడు అలా ఉందన్నమాట ఇది. మరి ఇంకోటి, దాని చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు అని చూస్తే వీళ్ళు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరు వీళ్ళు? 7 ఏళ్ల శ్రమల కాలంలో వీళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు, క్రూరమృగం ఉన్నాడు కదా, అంత్యక్రీస్తు వాడిచ్చిన సంఖ్య కానీ, వాడి ప్రతిమ కానీ, వాడి కానీ నోటి అంటే నొసల ఎందు కానీ, చేతి ఎందు కానీ వాడి ముద్ర వేసుకొని వాళ్ళందరూ వాడి వల్ల చంపబడిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడున్నారు? అక్కడ. ఎక్కడ? ఆ సింహాసనం ఎదుట ఎలా ఉన్నారంట? వాళ్ళ చేతుల్లో వీణలు ఇవ్వబడిందంట. వీణంటే తెలుసు కదా, వీణలు ఇవ్వబడింది అంటే వాద్యం ఇవ్వబడింది. సరేనా?
ఎందుకంటే ఇక్కడ తెలుగులో వీణలన్స్ ఉంది, ఇంగ్లీష్లో హార్ప్ అనేసి ఉంది. సో వాళ్ళకు వాద్యం ఇవ్వబడింది. సరేనా? ఆ వాద్యంతో వాళ్ళు 2 పాటలు పాడుతున్నారు. ఆ వాద్యంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 పాటలు. ఈ 2 పాటలు కీర్తనలు ఏం పాడుతున్నారు అంటే, ఒకటి మోసే కీర్తన పాడుతున్నారు, ఇంకోటి గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. మరి ఇక్కడ మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, మోసే కీర్తన ఏంటి, గొర్రెపిల్ల కీర్తన ఏంటి కదా? ఓకే, మోసే కీర్తన అనగానే మనకి ఈ రెండింటికి ఒక లింక్ ఉంది, ఒక సంబంధం ఉంది. మోసే కీర్తనకును గొర్రెపిల్ల కీర్తనకును ఒక సంబంధం ఉంది. ఏ సంబంధం చూద్దాం. దానికన్నా ముందు మోసే కీర్తన అంటే ఏంటి అని చూస్తే, ఇక్కడ ఐగుప్తులో ఇశ్రాయేల్ జనాంగం పట్టబడి అంటే బానిసలుగా ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు కదా. పనిచేసేటప్పుడు ఇవన్నీ అయిన తర్వాత 400 సంవత్సరం అయిపోయింది. ఆ తర్వాత దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు వాళ్ళను విడిపించి తీసుకొస్తున్నారు. వచ్చేటప్పుడు వచ్చే దారిలో మోసే ఆ ఇశ్రాయేల్ జనాంగం అందరూ పాటలు పాడతారు. ఏమని పాటలు పాడతారు? ఇప్పుడు ఎన్నోసార్లు మోసే ఫరో దగ్గర వెళ్ళి వాళ్ళు పంపించు అని చెప్తే పంపించలా. మరి దేవుడు ఏం చేశారు? 10 తెగులు పంపించాడా లేదా? 10 తెగులు 10 సార్లు వాళ్ళకి ఇబ్బందులు పెడితే గాని పంపించలా. మరి 10 సార్లు తెగులు పంపించినా గాని ఏం చేశాడు ఫరో? సరే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా ఏమైంది? ఓ అంతమంది మనకు బానిసలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పేసి తర్వాత ఏం చేశాడు? వెంటబడి మరి వాళ్ళను ఎలాగన్నా మరి రప్పించుకోవాలని చెప్పేసి వెంటబడితే ఏమైంది? చివరిలో తెగులు దేవుడు ఇచ్చాడు. ఏ తెగులు అది? ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు ఇశ్రాయేల్ జనాంగం వెళ్ళిపోయారు, దాటిపోయారు. వీళ్ళను అంటే ఏమైంది? నీళ్ళలో పోయారు, వాళ్ళు మునిగిపోయారు. అర్థమైందా? అంటే ఆ రోజు మోసే కీర్తన పాడింది ఇవన్నీ అయిన తర్వాత, ఇవన్నీ తెగులు వాళ్ళు శత్రువు పైన వచ్చిన తర్వాత ఏమైంది? మోసే కీర్తన పాడింది. ఇప్పుడు ఇలాగే గొర్రెపిల్ల కీర్తన అని చూస్తే, ఈరోజు 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రూరమృగం అంత్యక్రీస్తు గాని వాడి సంబంధులు గాని, అర్థమైందా? అంత్యక్రీస్తు గాని వాడి సంబంధులు గాని, అబద్ధక్రీస్తు గాని వాడి సంబంధులు గాని, వీళ్ళందరినీ కూడా ఏం చేశాడు దేవుడు? తెగులు రప్పిస్తున్నాడు. ఇప్పుడు 7 తెగులు వచ్చిందా? 7 పాత్రలు తిరుపు 7 తెగులు. ఇప్పుడు దీని నుంచి అందరూ ఎవరైతే విడుదల పొంది వస్తారో వాళ్ళు పాడే కీర్తన. ఇక్కడ చూస్తే ఆ రోజు మోసే కీర్తన పాడింది ఇశ్రాయేల్ జనాంగం. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎక్కువ మంది రక్షణ పొందింది కూడా ఇశ్రాయేలే, యూదులే. అర్థమైందా? యూదులే. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ రోజు మోసే కీర్తన అందరు యూదులు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పాత నిబంధన వాళ్ళకి గట్టిగా పట్టుంది, అందుకని పాడారు. మరి ఈ రోజు 7 ఏళ్ల శ్రమల కాలంలో యేసయ్య గురించి తెలిసింది, యేసయ్యనే దేవుడిని తెలిసింది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసయ్య పైన కూడా వాళ్ళు కీర్తన పాడుతున్నారు. అర్థమైందా? ఆ రోజు విమోచనం కలిగింది, ఈ రోజు కూడా విమోచనం కలిగింది, అందుకని వాళ్ళు పాడుతున్నారు. సరే, ఇప్పుడు ప్రకటన 15, 5, 6, 7 చదవండి. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడారము సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగులు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకొనిన వారై ఆ ఆలయంలో నుండి వెలుపలకి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. ఆమేన్. ఇక్కడ ఈ దేవదూతలు ధరించుకునే వస్త్రముల గురించి ఇక్కడ మాట్లాడబడింది కదా. వాళ్ళు ధరించుకున్న వస్త్రములు ఏంటి అని చూస్తే ఇంగ్లీష్ చాలా తేటగా చెప్పబడింది.
వాళ్ళు ధరించుకున్న ఆ వస్త్రం వచ్చేసి చాలా నీట్గా ఉందంట. చాలా నీట్గా ఉందంట. షైనింగ్ లినన్స్ ఉంది. లినన్ అంటే అర్థమైందా మీకు? ఏంది తెలుసా మీకు? లినన్ బట్టలు లినన్ ఉంది కదా. కాటన్ అంటాము, పాలిస్టర్ అంటారు, లినన్ అంటారు కదా. లినన్ అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఉంది కదా. ఫ్లాక్స్ సీడ్స్ తెలుసా? చన్నపు నార బట్టలు అంటాం కదా, అది లినన్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్లాక్స్ సీడ్ అండ్ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా. ఈ ఫ్లాక్స్ సీడ్ అనేది ఆ చన్నపు నార, ఆ నారపు బట్టలు అంతే, దాని నుంచి వచ్చింది. పత్తి ఉంది కదా, పత్తి కాదు అంటే కాటన్ అంటావు కదా, కాటన్ కాదు, ఇది చన్నపు నార బట్టలు. ఆలోచన చేస్తే ఇది వేసుకుంటున్నారు. ఇది లినన్. ఈ బట్ట వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు ఎవరు? ఆ దేవదూతలు. ఆ దేవదూతలు ఎవరు? 7 దేవదూతలు. 7 దేవదూతలు 7 పాత్రలు, దేవుని ఉగ్రత కలిగిన 7 పాత్రలను పట్టుకునే దేవదూతలు వేసుకునే ధరించుకునే వస్త్రములు అది. సరే, ఇప్పుడు ఇది ఇక్కడ ఎవరికి అని చూస్తే, ఎక్కడ ఈ లోకంలో ఇశ్రాయేల్ జనాంగం ఎవరు వేసుకుంటారు అని చూస్తే, ఎవరు వేసుకుంటారు? యాజకత్వం చేస్తారు కదా, యాజకులు మాత్రమే వేసుకుంటారు. ప్రధాన యాజకులు వేసుకున్నది లినన్ బట్టలే వేసుకుంటారు. సన్నపు నార బట్టలు అంటారు. సరే, ఎందుకు అంటే దీంట్లో ఒక విషయం ఉంది, ఒక అంశం ఉంది. ఈ చన్నపు నార బట్టలు అనే లినన్ ఉంది కదా, ఇది వేసుకుంటే ఇది ఎండాకాలంకు పని వస్తుంది, అలాగే చలికాలం కూడా పని వస్తుంది. అర్థమైందా? చలికాలంలో చలిని తట్టుకుంటది, ఎండాకాలంలో చెమట రాకూడదు. ఎందుకు చెమట రాకూడదు అంటే, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి పరిచర్య అంటే సేవ చేస్తుండేటప్పుడు తనకు చెమట బయట రాకూడదు. చెమట బయటికి వస్తే దానికి ఏం అర్థం అంటే పని చేస్తున్నాడు అని అర్థం. పని చేస్తే తప్పేంటి అని చూస్తే, లేవీయులు పని చేయకూడదు. ఏది? లేవీయులు 12 గోత్రములలో ఒక గోత్రము లేవి గోత్రం. ఈ లేవి గోత్రం దేవుడు నిర్ణయించుకున్నది ఒకటికి. దేనికి? దేవుని సేవకు మాత్రమే నిర్ణయించుకున్నాడు. వాళ్ళు పని చేయకూడదు. అర్థమైందా? వాళ్ళు పని చేయకూడదు అంటే వాళ్ళ శరీరం నుంచి వాళ్ళకి చెమట రాకూడదు. అందుకనే యాజకం చేసేవాళ్ళు, ప్రధాన యాజకులు ఎవరైనా కానీ చన్నపు నార బట్టలే ధరించుకుంటారు. రీజన్ ఏంటి? లోపల వెళ్ళిన తర్వాత, అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళిన తర్వాత సేవ చేసేటప్పుడు రాకూడదు? వాళ్ళకి చెమట రాకూడదు. చెమట వస్తే సస్తారు వాళ్ళు. అర్థమైందా? చెమట రాకూడదు, అందుకని పని చేయకూడదు. అలా వెళ్తారు, అలా రావాలి. అక్కడ నియమించబడిన పని మాత్రం చేసుకుని, అంటే ఆ పని కాదు, సేవ కింద. దానికోసమే దేవుడు నియమించి ఉన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఈ దేవదూతలు అలాంటి బట్టలు వేసుకున్నారు. అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నారంటే, వీళ్ళు ఎక్కడి నుంచి వెలుపలకు వచ్చారు చూసారా మీరు? ఎక్కడి నుంచి వెలుపలకు వచ్చారు? సాక్ష్యపు గుడారం అంటే దేవుని మందిరం ఉంది కదా, పరలోకంలో దేవునికి మందిరం ఉంది కదా, ఆ మందిరం లోపల నుంచి వస్తున్నారు, వాళ్ళు బయటికి వస్తున్నారు. అర్థమైందా? అంటే వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నారంటే వీళ్ళకి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి అంటే, అక్కడి నుంచి వస్తున్నారంటే వీళ్ళకు అతి ఉన్నతమైన ఒక సేవ చేసే అలాంటి ఒక పని వాళ్ళకి ఇవ్వబడింది. ఇంగ్లీష్ లో వీళ్ళను ఎమిసరీ అంటారు. ఎమిసరీ అంటే ఏం తెలుసా? ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. ఒక దేశం నుంచి ఇంకో దేశంకు ఒకరు మాట్లాడేందుకు వెళ్తున్నారంటే, ఈ దేశంలో పై స్థాయిలో ఉండే వాళ్ళే కదా వెళ్తారు కదా. అది ఇప్పుడు వీళ్ళకు పరలోకంలో దేవుని మందిరం నుంచి బయటకు వచ్చిన వీళ్ళకి అక్కడ ఇవ్వబడిన పని ఏంటి అంటే, వాళ్ళు చేసే సేవ అతి ఉన్నతమైన దేవుని మందిరంలో, అక్కడ పరలోకంలో దేవుని మందిరంలో వీళ్ళు పనిచేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. అందుకని వీళ్ళకు అలాంటి బట్టలు ఇవ్వబడింది. ఇక్కడ యాజకత్వం చేసే వాళ్ళకి ఇవ్వబడింది. అలాగే అక్కడ కూడా మందిరంలో వాళ్ళకి అలాంటి వస్త్రములు ఇవ్వబడింది. అది మాత్రం కాకుండా ఇంకోటి, వాళ్ళకి రొమ్ము పైన ఏమి ఇవ్వబడింది? బంగారపు
దట్టి ఒకటి ఇవ్వబడింది. అంటే ఇంగ్లీష్లో దాన్ని గోల్డెన్ షాష్ అంటారు. గోల్డెన్ షాష్ అంటారు. అది ఎవరికి ఇవ్వబడుతుంది? ఇప్పుడు మామూలుగా చాలా కాంపిటీషన్లు జరుగుతుంది. దాంట్లో గెలిచిన వాళ్ళకి ఇలా ఇస్తారు కదా. ఇది వాళ్ళు కాపీ కొట్టిందే అక్కడి నుంచి. ఇప్పుడు అలా ఈ దేవదూతలు 7గురికి అలాంటి బంగారపు దట్టి ఇవ్వబడిందంటే దానికి ఇంకో అర్థం ఏంటంటే మరీ అతి ఉన్నతమైన ఒక స్థాయిలో ఉండే వాళ్ళకి మాత్రమే అలాగా ఇవ్వబడతాయి. వీళ్ళు దేవుని మందిరంలో పరలోకంలో అలాంటి ఒక ఉచ్చ స్థాయిలో ఉంటున్నారు. అందుకని వాళ్ళకి అలాగా ఇవ్వబడింది. ఎందుకంటే వీళ్ళు దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటది కదా. ఆ దేవుని సన్నిధి అంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడు కదా. అక్కడ పనిచేసేవాళ్ళు, అక్కడ సేవ చేసేవాళ్ళు. ఇంకా దానికైనా పెద్ద పొజిషన్ ఏముంది చెప్పండి కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 7గురు కూడా 7 పాత్రలు ఇవ్వబడి ఆ పాత్రంలో దేవుని ఉగ్రత పూర్తిగా నింపబడిందంట. అంటే పూర్తిగా అంటే మామూలుగా కాదు, ఫుల్గా ఉందంట. మీకు అర్థమవ్వాలి. ఇప్పుడు ఆ పాత్రంలో దేవుని ఉగ్రత ఏదో ఉందని చెప్పలా. ఆ పాత్రం పూర్తిగా అంటే ఇంగ్లీష్లో బ్రిమ్ అంటారు. బ్రిమ్ అంటే ఆ పై ఇది ఉంది కదా అంతవరకు దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏం చేయాలి? భూమి పైన పోయాలి. దేవుని ఉగ్రతను భూమి పైన వాళ్ళు పోయాలి. అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళు పూర్తిగా ఫుల్గా ఉండదని తీసుకొస్తున్నారు అనేసి ఇక్కడ చెప్పబడింది. అర్థమైందా? దేవుని ఉగ్రత అక్కడ వేస్ట్ అవ్వడం లేదు, అన్ని భూమి పైన పోయాల్సిందే. ఇప్పుడు ప్రకటన 15:8 వచనం. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7గురు దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి యగు వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయేను. ఇక్కడ చాలా ఒక మంచి విషయం ఇక్కడ చెప్పబడింది. ఏంటి అని చూస్తే చూడండి, ఇక్కడ 7గురు దూతలు దేవుని మందిరం నుంచి బయటికి వచ్చారు. అక్కడ 4 జీవులు ఉంటారు. దేవుని సింహాసనం చుట్టి అటు ఇటు అంటే 4 జీవులు. దీంట్లో ఒక్క జీవి ఏం చేస్తున్నారు? ఆ 7 దేవుని ఉగ్రత నిండి ఉన్న 7 పాత్రలను 7గురు దేవదూతలకు ఇచ్చినట్టుగా మనం చూసాం. ఇప్పుడు వీళ్ళు దేవుని మందిరం నుంచి బయటికి బయలుదేరి వచ్చారు. బయలుదేరి రాగానే ఏమైంది? పరలోకం ఉండే దేవుని మందిరం పూర్తిగా దేవుని మహిమతో నింపబడింది. అందుకే పొగ అని చెప్పబడింది. కొన్ని చోట్ల చూస్తే మేఘం అని చెప్పబడి ఉంటుంది, కొన్ని చోట్ల పొగ అని యాక్చువల్గా అది ఏంటి? దేవుని యొక్క మహిమ. మరి ఇది మొదటిసారి అంటే కాదు. పరిశుద్ధ గ్రంథంలో దీని ముందే 2 సార్లు ఇలా జరిగింది. ఇలాగా ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఈ వచనముకు అర్థం ఏంటంటే 7గురు దూతలు దేవుని ఉగ్రత కలిగిన 7 పాత్రలను తీసుకుని దేవుని మందిరం నుంచి బయటికి రాగానే దేవుని మందిరం మొత్తాన్ని ఏమైంది? దేవుని యొక్క మహిమతో నింపబడింది అని చెప్పేసి ఆ తర్వాత వచనం చెప్తుంది, ఎవరు కూడా ఈ 7గురు దేవదూతలు తీసుకొచ్చిన దేవుని ఉగ్రత భూమిపైన సమాప్తం అయ్యే వరకు ఆ మందిరం లోపల ఎవ్వరు వెళ్ళడానికి వీలు లేదు. అర్థమైందా? అలా చెప్పబడింది. సరే, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మందిరం అని మాట్లాడుతున్నాం కదా. ఇది పరలోకం ఉండే మందిరం మొదటిగా. రెండవది వచ్చేసి ఆ పరలోకం ఉండే మందిరం వచ్చేసి దేవుని మహిమతో ఇప్పుడు నింపబడింది, ఎవరు లోపల వెళ్ళలేరు అనేది. మరి 2 సార్లు దీని ముందే ఇలాగ జరిగింది. ఎక్కడ జరిగింది అని చూస్తే ముందు మోసే కాలంలో ఒకసారి జరిగింది. ఎక్కడ జరిగింది? మోసే కాలంలో ఒకసారి జరిగింది. మోసే కాలంలో ఎప్పుడు జరిగింది అనేటప్పుడు దేవుడు మోసేగా ఆజ్ఞాపించాడు. ఏమని? నువ్వు మందిరం అంటే ఏం చెప్తారు? టేబర్నకిల్ అంటారు కదా, మందసం కలిగిన ఆ ఒకటిని ఏర్పాటు చేయమన్నారు కదా. దాన్ని ఏర్పాటు చేయమనేటప్పుడు అప్పుడు ఏం చేశారు? మోసే వచ్చేసి దేవుడు చెప్పిన కొలతల ప్రకారం అన్ని చేసిన తర్వాత
ఇప్పుడు దాని దేవుడు రావాల్సిన టైంలో అన్ని అయిపోయింది. ఇప్పుడు దేవుడు రావాలి. అలా దేవుడు వచ్చేటప్పుడు పూర్తిగా దేవుని మహిమ అక్కడేమైంది, పూర్తిగా కప్పుకుంది. ఇప్పుడు దేవుని మహిమ పూర్తిగా కప్పుకునింది కాబట్టి ఆ కప్పుకుని ఉన్న సమయం ఎవరు లోపల వెళ్ళలేకపోయారు. ఎవరు కూడా లోపల వెళ్ళలేకపోయారు. ఎక్కడుంది ఇది? నిర్గమకాండం 40వ అధ్యాయంలో తీయండి. నిర్గమకాండం 40వ అధ్యాయం 34-35 వచనంలో మీరే చదివండి. నిర్గమకాండం 40వ అధ్యాయం, ఎక్సోడస్ 40, నిర్గమకాండం 40వ అధ్యాయం 34-35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. అర్థమైందా? ఆ దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో నింపబడి ఉన్నంత సమయం మోసే మందిరం లోపల వెళ్ళలేకపోయాడు. ఎందుకు? ఎవరు వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళారంటే ఆయన మహిమను చూడవలసిన, అంటే చూసేట్టుగా నరులు ఎవరు లేరు. చూడలేరు ఆయన మహిమను, తట్టుకోలేరు. అది చూడలేరు కానీ తట్టుకోలేరు వాళ్ళు. అందుకని ఇంకొక సమయం ఎప్పుడు జరిగిందంటే సొలొమోను కాలంలో జరిగింది. తీయండి మొదటి రాజులు 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 10-11 చదవండి. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. ఉండలేరు, చేయలేరు, లోపల వెళ్ళలేరు కదా. అందుకని సేవ చెయ్యలేరు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ అక్కడ పూర్తిగా కప్పింది కాబట్టి వాళ్ళు ఆ పని వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేరు. మరి ఆ సమయంలో ఏం చేస్తారంటే పూర్తిగా పడిపోయి వాళ్ళు ఏం చేస్తారు? పూర్తిగా కింద సాష్టాంగం పడిపోయి దేవుని ఆరాధన చేసే ఆ ఒక్క విషయం తప్పితే ఇంకేం వాళ్ళు చెయ్యలేరు. ఎందుకంటే పైకెత్తి చూడలేరు, వాళ్ళు దేవుని మహిమను చూడలేరు. అది ఇప్పుడు 8వ వచనం మనకి ఏం చెప్తుందంటే సూచన రీతిగా చెప్తుంది మనకి. ఇది ప్రకటన 15:8 ఇప్పుడు చదువుకున్నాం కదా. ఈ వచనం వచ్చేసి మనకి ఏం చెప్తుంది అనేటప్పుడు బాగా అర్థం చేసుకోండి. పరలోకంలో దేవుని మందిరం నుంచి బయలుదేరిన 7 దేవదూతలు, అక్కడ ఉన్న 4 జీవులలో ఒక్క జీవి 7 దేవదూతలకు 7 దేవుని ఉగ్రత కలిగిన పాత్రములు ఇస్తే వాళ్ళు బయలుదేరి భూమి పైన వాళ్ళు ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ పని ముగించే వరకు భూమి పైన ఎవ్వడు ఏమి చేయలేడు. ఎంతవరకు? యేసయ్య వచ్చే వరకు దేవుని పని ముగించే వరకు ఎవ్వడు ఏమి చేయలేడు. అది దానికి అర్థం. అంటే దేవుని మహిమ పరలోకంలో దేవుని మహిమ కప్పుకుంది. పూర్తిగా ఎంతవరకు కప్పుకుందో అంతవరకే దేవదూతలు 7 పాత్రలు పట్టుకున్న ఆ దేవుని ఉగ్రతను ఆ పని ముగించే వరకు ఇక్కడ భూమిలో ఎవ్వడు ఏం చేయలేరు. ఎంతవరకు? యేసయ్య వచ్చే వరకు ఎవ్వరు ఏం చేయలేరు. అంటే ఒక్కొక్క పాత్ర తిరుపు రాను భూమి ఎక్కడ దేవుని ఉద్దేశ ప్రకారం నాశనం అవ్వాలో అక్కడ నాశనం అయిపోతుంది. అర్థమైందా? నాశనం అవుతూనే ఉంటుంది. మధ్యలో ఎవడొచ్చి ఏం చేయడానికి లేదు. ఎందుకంటే ఈ 7 దేవదూతలు 7 పాత్రల తీర్పు, దేవుని ఉగ్రత కలిగిన 7 పాత్రలను పట్టుకొచ్చేటప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుని చిత్తం నెరవేరుస్తున్నారు. ఏమని చేస్తున్నారు వాళ్ళు? దేవుని చిత్తంను నెరవేరుస్తున్నారు. అది మనకు అర్థం అవ్వాలి. మరి ఈ సమయంలో దేవుని చిత్తమును వాళ్ళు నెరవేర్చున్నారు అని చెప్తున్నాం కదా. అక్కడ తీర్పు వస్తుంది. 7 పాత్రల మూలంగా దేవుని ఉగ్రత మూలంగా ఏమవుతుంది? భూమికి తీర్పు. ఒక్కొక్క పాత్ర తర్వాత తీర్పు వస్తూనే ఉన్నాయి. దేవుని తీర్పు వస్తున్నాయి. ఇలా రాను అక్కడున్న యూదులు ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి? కంటారా చూస్తారు కదా. వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ అందరూ చూస్తారు కదా. మిగిలి ఉండేవాళ్ళు అందరూ చూస్తారు కదా. అందరూ చూస్తే ఇప్పుడు ఏమవ్వాలి? వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏం ఆలోచన చేస్తారు? దేవుని ఉగ్రత వస్తుంది, తండ్రి యెహోవా ఉగ్రత వస్తుంది, పాత్రల తీర్పు రూపంగా వస్తుంది.
అలా వస్తున్నప్పుడు ఇక్కడ ఈ లోకం నుండి వాళ్ళు భూమి మీద ఉండే వాళ్ళు ఎవడు ఏం చేయలేకపోతున్నాడు అనే ఒక రియలైజేషన్కు అక్కడుండే యూదులు ఇశ్రాయేల్ జనాంగం వస్తున్నారు. అర్థమైందా? అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయాలి? ఉండే వాళ్ళందరూ మోకరించి యేసయ్యను రమ్మని చెప్పాల్సిందే. ఎందుకంటే యేసయ్య వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమని? మీరు వచ్చిపోయింది నేనే, మరి నేనే వస్తాను. అంటే నేను రావాలంటే మీరు అందరూ మోకరించి ఏం చేయాలి? నన్ను పిలిస్తే గాని నేను రానని చెప్పేసి వెళ్ళేటప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఆ పరిస్థితి కలిగింది. ఏది? కంటార చూస్తున్నారు ఇవన్నీ జరుగుతుంటే, ఓకే ఇప్పుడు అన్ని చేసేది దేవుడే అని చెప్పేసి ఆటోమేటిక్గా వాళ్ళు మోకరించి యేసయ్యని పిలుస్తారు. ఇది 7 ఏళ్ల శ్రమల కాలం. అంటే దగ్గర 19 అధ్యాయం వచ్చేటప్పుడు ఇది జరుగుతాయి. అప్పుడు యేసయ్య వీళ్ళు మోకరించి పిలిస్తే యేసయ్య దిగి వస్తారు. అర్థమైందా? ఓకే. వచ్చే వారం మనం 11వ అధ్యాయం 16వ అధ్యాయం పాత్రల తీర్పు ఒకటి తర్వాత రాబోతుంది. దేవునికే మహిమ కలుగును గాక.